అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవా స్టడీ సర్కిల్. మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం జీ. నమస్కారం జీ. ఓకే, ఈరోజు మనందరం కూడా చాలా చక్కగా హోలీ పండుగని మనం జరుపుకున్నాం. సో నాకు తెలిసి అంటే చాలామందికి కూడా హోలీ పండుగ గురించి తెలియజెప్పాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ యొక్క వీడియోలో మీ ముందుకు రావడం జరుగుతుంది. మరి హోలీ పండుగని మనము ఎందుకు జరుపుకుంటున్నామంటే, హోలీ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, చెడుపై మంచి గెలిచినటువంటి రోజు, అన్యాయంపై న్యాయం గెలిచినటువంటి రోజు, అవినీతిపై నీతి గెలిచినటువంటి రోజు. ఏంటి అని మీకు సందేహం కలగవచ్చు. రాక్షసుల రాజైనటువంటి హిరణ్యకశిపునికి మీకు తెలిసే ఉంటుంది. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు కదా. ఎస్, ప్రహ్లాదుడు విష్ణువును పూజిస్తాడు. ప్రతిరోజు కూడా ప్రహ్లాదుడు విష్ణువుని పూజిస్తాడు. ఈ యొక్క విష్ణుదేవుణ్ణి పూజించడం, ప్రహ్లాదుడు విష్ణుదేవుణ్ణి పూజించడం హిరణ్యకశిపునికి నచ్చదు. రాక్షస రాజ్యంలో ఈ విధమైనటువంటి విష్ణువు యొక్క పూజ జరగడం హిరణ్యకశిపునికి నచ్చదు. సో కొడుకుకు చెప్తాడు. కానీ కొడుకుకు చెప్తే కొడుకు చేసేది తప్పు కాదు కదా, ఎందుకంటే భగవంతుని ప్రార్థిస్తున్నాడు, తప్పు కాదు కదా. కాబట్టి ప్రహ్లాదుడు అంటాడు, నాన్నగారు నేను ఏం తప్పు చేస్తలేను, నేను మనందరినీ రక్షిస్తున్నటువంటి, మనందరినీ నిత్యం మన వెంట ఉండి మనల్ని మనం పనులు చేసుకుంటున్నామంటే భగవంతుడు కారణం. కాబట్టి మన వెంట ఉండి మనల్ని నిరంతరం రక్షిస్తున్నటువంటి సాక్షాత్తు భగవంతుని పూజించడం తప్ప నాన్నగారు, నేను మాత్రం పూజిస్తాను అని అంటాడు. ఇట్లా హిరణ్యకశిపునికి నచ్చకపోవడం వలన సొంత కుమారుడైనటువంటి ప్రహ్లాదుని, అంటే ఎన్నిసార్లు చెప్పినా ఇంటలేడని సొంత కుమారుడైనటువంటి ప్రహ్లాదుని ఏ విధంగానైనా చంపేయాలని అనుకుంటాడు. చాలా ప్రయత్నాలు చేస్తాడు, చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ ప్రహ్లాదుడు చేసేది తప్పు కాదు కదా. సో భగవంతుడు రక్షిస్తుంటాడు. చాలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా భగవంతుడు వెంట ఉంటాడు. అందులో భాగంగా చివరి ప్రయత్నం హిరణ్యకశిపుడు తమ యొక్క చెల్లె అయినటువంటి హోలికను పిలిచి చెప్తాడు. ఏంటి అంటే, అగ్నిలో హోలికకు అగ్నిలో ఉన్నప్పటికీ హోలికకు ఎటువంటి మంట కూడా అంటుకొని వరం ఉంటుంది హోలికకు. సో హోలికను పిలిచి ప్రహ్లాదుని అగ్నిలోకి తీసుకొని వెళ్ళు, ప్రహ్లాదుని ఏ విధంగానైనా ఆ అగ్నిలోనే ఉంచి నువ్వు బయటకు వచ్చేయి, ప్రహ్లాదుడు చనిపోవాలి అని అంటాడు. కానీ అప్పుడు హోలిక ఏమంటుంది, మరి అన్న నువ్వు చేసే తప్పు అని అనాలనా వాస్తవంగా? సరే, తండ్రి తప్పు చేస్తున్నాడు, మరి అలా ఇంత మంచి అల్లుణ్ణి మరి ఇలా చేయడం తప్పు కదా అన్న అని అనాలి. కానీ అనకుండా అన్న చెప్పినటువంటి మాట విని హోలిక ప్రహ్లాదుని తీసుకొని అగ్నిలోకి వెళ్తుంది. చూడండి, ఎప్పుడైనా మంచి గెలుస్తుంది, మనం చేసినటువంటి మంచి పని ఎప్పటికైనా మనల్ని రక్షిస్తుంది అని అంటారు. సో అగ్నిలో హోలికకు ఎటువంటి అగ్ని తగలని, అంటే అగ్ని కాలకుండా హోలిక అగ్నిలో కాలకుండా ఉన్న వరం ఉన్నప్పటికీ
బట్ హోలిక కాలిపోతుంది, ప్రహ్లాదుడు ఎటువంటి నిప్పు అంటుకోకుండా బయటకు వస్తాడు. ఎందుకంటే భగవంతుడు రక్షిస్తాడు. సో చెడుపై మంచి గెలిచినటువంటి రోజు, అన్యాయంపై న్యాయం గెలిచినటువంటి రోజు, అవినీతిపై నీతి గెలిచినటువంటి రోజు హోలీ. సో ఫ్రెండ్స్, మనకు మంచి మార్గంలో వెళ్తున్నప్పుడు కష్టాలు అనేటివి వెంట వస్తాయి, అనేక కష్టాలు వస్తాయి. కానీ మన వెంట ఉండి మనల్ని రక్షిస్తాడు భగవంతుడు తప్పకుండా. మనం ఎవరి హాని కూడా కోరుకోవద్దు, ఎవరికి అన్యాయం చేయవద్దు, ఎవరిని మన వలన ఎవరు కూడా బాధపడే విధంగా మనం ప్రవర్తన ఉండవద్దు. సో చెడుపై ఎన్నటికైనా మంచి గెలుస్తుంది. చెడుపై మంచి గెలిచినటువంటి రోజే హోలీ. ఈ యొక్క విషయాన్ని మీ ముందుకు ఈరోజు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోలో మీ ముందుకు వచ్చాను. చాలా చక్కగా ఈరోజు హోలీ సెలబ్రేషన్లో పాల్గొన్నాం. మన భారతదేశం అంతా కూడా ఇలా చెడుపై మంచి గెలిచినటువంటి రోజు కాబట్టి అందరూ కూడా హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నాం. మనకు కూడా మంచి మార్గంలో వెళ్తున్నప్పుడు కష్టాలు అనేటివి వస్తాయి. మనం కూడా సహనంతో, ఓపికతో, భగవంతునిపై నమ్మకంతో ముందుకు వెళ్దాం. ఎన్నటికైనా చెడుపై మంచి గెలుస్తుందనే ఈ యొక్క హోలీ ఈ యొక్క కథ ద్వారా మనం నేర్చుకుందాం. మనం జీవనంలో మంచి మార్గంలో వెళ్ళి విజయాలు సాధిద్దాం. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్.